హలో అండ్ వెల్కమ్ టు తెలుగు రాజ్యం మీటి. వికీ కౌశల్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్గా చేసినటువంటి సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బస్టర్ ఛావా. మరి ఈ సినిమా గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మనకు తెలుసు, మరాఠా మహారాజ్ ఛత్రపతి శివాజీ తనయుడు సంభాజీ మహారాజ్ లైఫ్ హిస్టరీ ఆధారంగా కూడా రూపొందిన ఈ మూవీ హిందీ బాక్స్ ఆఫీస్ వద్ద చాలా మోస్ట్ సక్సెస్ఫుల్ మూవీగా నిలిచింది. అండ్ ఇప్పటికి కూడా అక్కడ 600 కోట్ల వసూళ్లు రాబడుతూ పరుగులు పెడుతూ ఉంది. 4 వారాలు పూర్తయిన తర్వాత కూడా హిందీ వర్షన్ ఛావా బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ షేర్ని రాబడుతుందని చెప్పాలి. అండ్ హిందీలో ఛావా సినిమాకు వచ్చినటువంటి స్పందనతో తెలుగులో కూడా దీన్ని డబ్ చేసి లాస్ట్ వీక్ రిలీజ్ చేశారు. అయితే గీతార్ట్స్ బ్యానర్ విడుదల చేసినటువంటి ఈ మూవీకి సంబంధించి తెలుగు బాక్స్ ఆఫీస్ వద్ద ఊహల్ని అందుకోలేకపోయింది. ఎందుకంటే ఆల్రెడీ బాలీవుడ్లో ఒక మూవీ హిట్ అయిందంటే ఖచ్చితంగా మన వాళ్ళంతా చూసేస్తారు, సౌత్లో అంతా కూడా చూసేస్తారు. మరి అలా చూశారు. మరి నార్త్ ఇండియాలో రాబట్టినటువంటి ఈ వసూళ్లతో పోలిస్తే కనుక ఛావా తెలుగు వర్షన్ వసూళ్లు చాలా చాలా తక్కువగా వచ్చాయి. అందుకు ప్రధాన కారణం హిందీలో విడుదలైనటువంటి 3 వారాల తర్వాత తెలుగులో విడుదల కావడం అంటున్నారు. అప్పటికే సినిమా బజ్ తగ్గుతూ వస్తోంది. మరి అక్కడ విడుదలైన 2 వారాల్లోపే కనుక ఒకవేళ విడుదల చేసుంటే కనుక తెలుగులో ఈ ఫలితం మరోలా ఉండేది అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్. కానీ సినిమా చాలా బాగుంది, డబ్బింగ్ కానీ ఎవ్రీథింగ్ బాగా కుదిరే అనే మాట అయితే మనకు కనబడింది. మరి ఇక ఛావా సినిమా విడుదల సమయంలోనే ఇతర తెలుగు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేస్తూ వచ్చాయి. మనకు తెలుసు, ముఖ్యంగా మహేష్ బాబు, వెంకటేష్ కలిసి నటించిన సూపర్ హిట్ మల్టీ స్టారర్, చాలా పెద్ద మల్టీ స్టారర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు రీ రిలీజ్ కూడా అయింది. దానికి విపరీతమైన కలెక్షన్లు వచ్చాయి. మరి ఈ సినిమా రీ రిలీజ్కి చాలా చాలా గుడ్ రెస్పాన్సే వచ్చిందని చెప్పాలి. మరి ఆ టైంలో ఛావా సినిమా కంటే కూడా ఈ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టుకి ఎక్కువ మంది ప్రేక్షకులు మొగ్గు చూపినట్లుగా తెలిసింది. దీంతో ఛావా సినిమాకు ఫస్ట్ వీకెండే డ్యామేజ్ అయిపోవడం జరిగింది తెలుగులో. వీక్ డేస్లో కాస్త పర్వాలేదు అనిపించే విధంగా వసూళ్ళు అయితే రాబట్టింది. ఇక ఈ వీకెండ్లో అయినా సినిమాకు మంచి స్పందన వస్తుందని అంతా భావించారు. కానీ ఛావాకి ఈ వీకెండ్లోనూ నిరాశే మిగిలేలా ఉంది. ఎందుకు? తాజాగా రిలీజ్ అయిన కోర్ట్ సినిమాకు హిట్ టాక్ వచ్చింది. ఫస్ట్ డే ఈ సినిమా ఏకంగా 8 crores వసూళ్లను రాబట్టేసింది అంటూ కూడా యూనిట్ సభ్యులంతా కూడా అఫీషియల్గా అనౌన్స్మెంట్ కూడా చేసి షాక్ ఇచ్చారు. వీకెండ్లో కూడా కోర్ట్ సినిమా ఈ ఆధిపత్యం కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయి అంటున్నారు. మొత్తానికి దీనికి సంబంధించి ఈ వీకెండ్కి ఈ స్థాయిలో బుక్ మై షో ద్వారా టికెట్లు బుక్ కావడంతో పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఛావా సినిమాను చూడాలనుకున్న వాళ్ళు కూడా కోర్టు వైపే మొగ్గు చూపించే విధంగా సిచ్యువేషన్ ఉందని సినీ విశ్లేషకులు కావచ్చు, బాక్స్ ఆఫీస్ పండితులు కావచ్చు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంత రాంగ్ టైంలో వచ్చినా కూడా ఛావా సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 20 కోట్ల వసూళ్లు నమోదైనట్లుగా సమాచారం అందుతుంది. ఛావా సినిమా స్థాయికి తెలుగు బాక్స్ ఆఫీస్ వద్ద సరైన టైంలో ఒకవేళ మూవీ రిలీజ్ అయి ఉంటే, పోటీ లేకుండా ఉంటే ఖచ్చితంగా 50 కోట్ల నుంచి 60 కోట్ల వరకు కూడా వసూళ్లు నమోదయ్యేవనేది ఇండస్ట్రీ వర్గాల టాక్. ఏదేమైనా కూడా రిలీజ్ రాంగ్ టైంలో పడ్డం మాత్రం ఛావా మూవీకి గట్టి దెబ్బే అని చెప్తున్నారు.